ప్రైజ్ లార్డ్. ఆల్ గ్లోరీ టు జీసస్. దేవుని నామానికి మహిమ కలుగును కాకండి. ఈరోజు వాక్యం ధ్యానంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థనతో మొదలు పెట్టుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనతయు ప్రభావం చెల్లించుకుంటున్నాను రాజా. అవును ప్రభా, దిక్కులేని వారికి నీవే దిక్కై ఉన్నావు తండ్రి. విడవబడిన వారికి ప్రభా తోడై ఉన్నవాడా, నీకు స్తోత్రం తెలియజేసుకుంటూ ఈరోజు ప్రభా ఎంతమంది అయితే ప్రభా నా తన ఇదిగో ఆదరణ లేకుండా ప్రభా ఆదరణ కోల్పోయి ప్రభా నా తన వేసే బాధతో కృంగిపోయి ఉన్న వారందరికీ సేద తీర్చే రీతిగా ఈరోజు నా ద్వారా మాట్లాడి నీ బిడ్డల్ని నన్ను బలపరచమని నజరేయుడైన యేసు ప్రభు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు మరి దేవుడు మన కొరకు పెట్టిన వాక్యము ఆదికాండము 29వ అధ్యాయము 30వ వచనం నుండి 35వ వచనం వరకు. మరి దీనికి ముందు నేను ఒక చిన్న మాటతో మొదలు పెట్టాలనుకుంటున్నానండి. యేసు ప్రభు అనేవాడు దేవుడై ఉన్నాడు. ఆయన అందరికీ ప్రభు. మరి ఆయన గురించి మనం ముందు కొంచెం ధ్యానిద్దాం. ఆ దేవాది దేవుడు ఏ రీతిగా భూమికి వచ్చాడండి. మరి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. అదే మేరీ అమ్మగారు. మేరీ అమ్మ ద్వారా వచ్చారు. ఒక పవిత్రమైన స్త్రీగా తన్ని చూసి ఒక కన్యక స్త్రీ గర్భంలోకి వచ్చున్నాడు. మరి మేరీ అయితే చాలా పవిత్రమైనదండి. ఆమెలో పాపమే లేదన్నట్టుగా చూశాడు. మరి అంత మంచి మరి స్త్రీ నుండి వచ్చిన యేసు ప్రభు మరి తనతోనే మొదలు కాలేదు, కానీ తనకంటే ముందున్న వారితో కూడా తన జీవిత వంశం అనేది మొదలైంది. మరి మాథ్యూ చాప్టర్ మరి మత్తయి గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యేసు ప్రభు ఎవరి నుండి వచ్చాడు, మరి ఆదాం మొదలుకొని అబ్రహాం నుండి మరి అలాగే దావీదు వరకు, అలాగే మరి చివరిగా యోసేపులో నుండి మరి యోసేపు మరి మరియను పెళ్లి చేసుకున్న యోసేపు వరకు కూడా మరి రాయబడింది. వారి నుండి ఎలా యేసు ప్రభు వచ్చాడు, ఏ తరం తర్వాత ఎవరు వచ్చారు, ఎవరి ద్వారా ఎవరు వచ్చారు అని క్లియర్గా రాయబడిన గ్రంథంలో మాథ్యూ చాప్టర్ 1వ అధ్యాయంలో ఉందండి. మరి ఒక్కసారి దానిలో చూసినప్పుడు మరి నేను ధ్యానించినప్పుడు అక్కడ 4 స్త్రీలు ఉంటారండి. 4 స్త్రీలు వారి పేరు చూస్తే మరి తామర, మరి రాహబ్, రూత్, మేరీ, ఈ 4 పేరైతే అక్కడ రాయబడింది. మరి అందులో రాయబడని పేర్లు కూడా ఉన్నాయండి. కొంతమంది స్త్రీలు మరి యేసు ప్రభు వంశానికి సంబంధించిన వారు, యేసు ప్రభు ఎవరి ద్వారా వచ్చాడో, ఎవరి నుండి వచ్చాడో మరి వారికి సంబంధించిన వాటిలో మరి ఇంకా 2 పేర్లు రాయబడలేదండి. ఒకరి పేరు ఈవ్, అవ్వ అయితే రెండో స్త్రీ పేరు లేయా. మరి నేను ఎందుకు రాయబడలేదు అనేది నాకు తెలియదు, కానీ వీరిద్దరి గురించిన సత్యాలు మరి యేసు ప్రభు మనకి బోధించును గాక. ఈరోజు మరి ఈ అవ్వ గురించి అయితే మనకంతా తెలుసు. తన ఒక మొదటి స్త్రీ అయి ఉంది. దేవుడి చేత అపురూపంగాను మరి జ్ఞానంతో తయారు చేయబడిన స్త్రీ అయి ఉంది. మరి ఆదాం భార్యగా ఉంది. మరి తన ద్వారానే సమస్తము ఏర్పడబడింది. మరి అంటే తన సంతానం అనేది తన ద్వారానే ఇచ్చాడు. మరి లేయా గురించి మరి ముఖ్యంగా ఈరోజు నా ధ్యాన అంశం అంతా కూడా లేయా ఆశీర్వాదము. అసలు లేయా ఎవరు, లేయా గురించి ఈరోజు మనం కంప్లీట్గా ఈ ½ అన్ అవర్ ధ్యానించుకుందామండి. మరి ఆ బిడ్డ గురించి ఫస్ట్ మరి ఆదికాండం 29వ అధ్యాయంలో చూసినట్లయితే మరి ఆమె ఒక విడవబడిన దానిలాగా ఉంది. మోసపోయిన స్త్రీలాగా ఉంది. మోసం అంటే ఏంటండి? ఎవరైతే నమ్మి ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి అది చేయకుండా ఉంటే దాన్ని మోసం అంటారు. మరి లేయా ఏ రీతిగా మోసపడింది, ఎందుకు మోసపోయింది, ఎవరి ద్వారా మోసపోయింది, ఎందుకు మోసపోయింది ఒకసారి ఆలోచన చేశారండి. మరి లేయా అనట ఆమె లాబాను వాళ్ళ కుమార్తె ఉంది, పెద్ద కుమార్తె ఉంది. యాకోబు మొదటి భార్య అయి ఉంది. ఇదైతే మనకు అందరికీ తెలుసు. మరి ఒకసారి మరి వచనంలోకి వెళ్దామండి. 29వ అధ్యాయం ఆదికాండము 29వ అధ్యాయంలో మరి 30వ వచనం చూసినప్పుడు యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు ఏలియా కంటే రాహేలును బహుగా, లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించను. మరి ఎవరిని ప్రేమిస్తున్నాడు ఇక్కడ? రాయేల్ని ప్రేమిస్తున్నాడు, అంటే రేచల్ని ప్రేమిస్తున్నాడు. కానీ లియాని ప్రేమించలేకపోతున్నాడు. కారణం ఏంటి? ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు. మరి కారణం ఎవరు? తండ్రి. ఇక్కడ నిజం చెప్పాలంటే లేయా 3 చేత ముఖ్యంగా మోసగింపబడింది. మొట్టమొదటిగా తన తండ్రి చేత. ఏం చేశాడు తండ్రి? నిజం చెప్పాలంటే తండ్రికి అన్నీ తెలుసు. యాకోబు మరి రేచల్ని ప్రేమిస్తున్నాడన్న సంగతి తండ్రికి తెలుసు. వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న సంగతి లాబానికి తెలుసు. ఆయనను మరి బెదిరించాడో ఆ టైంలో, మరి ఇంకేం చెప్పాడో మనకు తెలియదు, కానీ మరి లేయాని మాత్రం
వదిలించుకున్నాడండి. తన కుమార్తెనే మరి జీవితాంతం వరకు తన కూతురు భారమైపోతుంది అనుకున్నాడో, మరి ఆమె సరిగా అందంగా లేదు, మరి అందం లేని అమ్మాయి కాబట్టి ఎవరు చేసుకోరు, ఈమె నాకు బరువుగా ఉంటుందని చెప్పేసి కూతుర్ని ఎలా అయినా వదిలించుకోవాలని చేసి మరి మోసం చేశాడండి. తండ్రి చేత మోసగింపబడిన లేయా. మరి తర్వాత రేచల్ అన్నట్టు ఆమె తనకు సహోదరి ఉంది. మరి సహోదరులు ప్రేమ చాలా గొప్ప ప్రేమ. అక్క చెల్లెలంటే మాత్రం ఇంకా ఎక్కువ ప్రతిదీ తెలుస్తుంది. మరి అన్ని సంవత్సరాలు యాకోబు అనేవాడు రేచల్ని ప్రేమిస్తుంటే లేయా చూడలేదా? చూసినప్పుడు మరి లేయా కాదనే ఉంటుంది, ఖచ్చితంగా వద్దనే ఉంటుంది. కనీసం రేచలైనా సహాయం చేయాల్సింది, తప్పించాల్సింది. కానీ ఆ విషయంలో కూడా తను మోసపోయిందండి. మరి తర్వాత లోబడింది, మరి అధికారానికి లోబడింది, తండ్రి అధికారానికి లోబడింది. చెల్లి విషయంలో ఏం చేయలేకపోయింది. కానీ మోసపోయి యాకోబుని పెళ్లి చేసుకుంది. తను అనుకుంది సరే పెళ్లి చేసుకున్నాక బాగానే ఉంటాడేమోలే అనుకుందేమో, మరి సరే ఎవరైతే ఏమీ అనుకుందేమో, సరే నా జీవితానికి దేవుడిచ్చిన భర్తని అని చెప్పి సంతోషంగా స్వీకరించింది ఉండొచ్చు. కానీ యాకోబు కూడా తను ప్రేమించలేదండి. మరి ఎంతగా తృణీకరించబడింది. ఈ రీతిగా మరి మనం కూడా మన జీవితాల్లో మన వారి ద్వారా, తల్లిదండ్రుల ద్వారా కావచ్చు, పిల్లల ద్వారా కావచ్చు, భర్త ద్వారా, భార్య ద్వారా మోసగింపబడుతూనే ఉన్నాం. ఎంతోమంది ప్రతి దినము ఖచ్చితంగా ఈరోజు నాకు ఈ అన్యాయం జరిగింది, ఈరోజు నాకు ఇది ఇలా జరిగింది, అయ్యో నేను వీళ్ళని నమ్మితే వీళ్ళు ఇలా చేశారే అని చిన్న విషయమో పెద్ద విషయమో అది ఏదో ఒక విషయంలో మోసపోతూనే ఉన్నాము. కానీ ఇక్కడ దేవాది దేవుడు లేయాని చూశాడండి. మరి 31 వచనం చదివిన తర్వాత మరి చదువుదామండి. 31 మరి ఆదికాండము 29వ అధ్యాయము 31 వచనం నుండి నేను చదువుతున్నానండి. లేయా ద్వేషింపబడుట యెహోవా చూసెను. చూడండి, లేయా అనే స్త్రీ ద్వేషించబడడం అనేది ఎవరు చూశారండి? యెహోవా చూశారు. ఇదిగో నిన్ను నన్ను చూస్తున్న యెహోవా నామానికి ఈరోజు మహిమ కలుగును కాకండి. ఈరోజు వాక్యం వింటున్న స్త్రీ పురుషులారా, ఖచ్చితంగా ఈరోజు ఆ రోజు లేయాని చూసిన దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు, మనల్ని చూస్తున్నాడు. ఆ కృపతో మనం ముందుకు సాగదాం. ఆ కృపను ఈరోజు మనం పొందుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. లేయా ద్వేషించబడుట యెహోవా చూచెను, ఆమె గర్భము తెరిచెను. చూసారా అండి, ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, గర్భఫలం దేవుడిచ్చు బహుమానము. అంతకంటే గొప్ప బహుమానం ఇంకొకటి ఉంటుందండి. అంటే రక్షణ అనేది ముఖ్యము, రక్షణ అనేది గొప్ప బహుమానము దేవుడి నుండి వచ్చేది. కానీ దాని తర్వాత బహుమానం దేవుడిచ్చేది ఏంటి తెలుసా అండి? గర్భఫలము, స్వాస్యము. మరి లేయా విడవబడి ద్వేషించబడి యెహోవా చేత చూడబడిందండి. యెహోవా చేత చిక్కిందండి. అవునండి, యెహోవా చేతికి చిక్కింది, యెహోవా కనుదృష్టికి చిక్కింది. ఆ బిడ్డని వదిలిపెట్టలేదు, దేవుడు వదిలిపెట్టలేదు. మరి లేయా ఏం చేసింది? తన భర్త దేవుడే తన దేవుడని తను ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఎక్కడుంది వచనం అంటారా? మరి కంటిన్యూస్గా చూద్దాము. చూడండి, లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకున్నానంట. చూడండి, 32వ వచనంలో చూస్తే దేవుడు ఎప్పుడైతే తన గర్భఫలాన్ని తెరిచాడో వెంటనే గర్వానికి గురికాల, సంతోషానికి మాత్రమే గురికాల. ఇక్కడ చూడండి, యెహోవా నన్ను చూచెను, నా శ్రమను చూచినాడు. ఎవరి గురించి చెప్తుందండి? మనుషుల గురించి చెప్పట్లా, మనుషులు సహాయం చేశారని చెప్పట్లా. దేవాది దేవుడే నా శ్రమను చూసి నాకు ఈ కుమారుణ్ణి ఇచ్చి ఉన్నాడు. ఈ కుమారుణ్ణి బట్టి నా పెనిమిటి, నా భర్త అయిన యాకోబు నన్ను ప్రేమించడం మొదలు పెడతాడని ఆశపడిందండి. అంటే చూడండి, ఫస్ట్ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటుంది. అసలు చెప్పాలంటే ఈమె అందరి చేత తృణీకరించబడింది కదా. మనమేం చేస్తామండి? మన జీవితంలో ఎవరైనా మనల్ని అసహించుకుంటే, ఎవరైనా మనం దూషిస్తే ముందు వాళ్ళని దూషించాం, వాళ్ళని అనము. ఫస్ట్ దేవుడి దగ్గర నాకెందుకు ఈ బతుకిచ్చాడు అని ఫస్ట్ దేవుని దూషిస్తామండి. అవునా కాదా? ఆలోచన చేయండి. ప్రతి మాటలో అదే. ముందు మనం తిట్టిన వాళ్ళని, మనల్ని మోసం చేసిన వాళ్ళని మనం ఏమనం, కానీ ఫస్ట్ ఏంటంటే నాకు ఈ బతుకు ఎందుకు ఇచ్చాడు, నాకు ఈ స్థితి ఎందుకు ఇచ్చాడని సృష్టికర్తనే మనం ప్రశ్నించేవారమే. కానీ లేయా మాత్రం చూడండి ఎంత చక్కగా ఉంది. చూడు, గర్భఫలం ఇచ్చిన వెంటనే ఏమంటుంది? నా యెహోవా, నా దేవుడు నా శ్రమను చూచెను. మరి నా దేవుడు నా యెహోవా అని ఎలా అనగలుగుతుంది? అంటే తను యాకోబు దేవుడైన యెహోవాని స్తుతిస్తుంది, ధ్యానిస్తుంది, ఆయననే కొలుస్తుందని ఇక్కడ అర్థం వచ్చిందండి. మరి ప్రేమించునుగాక, ఎవరు ప్రేమిస్తారని ఎదురు చూస్తుంది? తన భర్త ప్రేమను పొందుకోవాలని ఆశపడుతుంది. తనేమి తప్పు అడగట్లుగా,
నిజమే, తను కోరుకుంటుంది నిజమైన తన హక్కు. తన భర్త తను ప్రేమించడం అనేది అది ఒక హక్కే ఉంది. ఎందుకంటే అది దేవుడు చెప్పిన మాట. ఆ మాటకే లోబడి నా భర్త ఈ బిడ్డ ద్వారా అన్న నన్ను ప్రేమిస్తాడు అని ఆశపడిందండి. మరి ఇంకొక వచనంలోకి వెళ్ళిపోదాం. మరి అక్కడ పేరేం పెట్టింది? నన్ను చూచి ఉన్నాడని రూబాన్ అని పేరు పెట్టింది. తర్వాత చూడండి ఇంకొక వచనంలోకి వెళ్ళిపోతే ఆమె మరలా గర్భవతి అయిందంట. చూడండి, మరలా గర్భవతి అయింది. యాకోబుకైతే ప్రేమే లేదు, కానీ దేవుడు చూడండి ఆ కొద్ది క్షణము, మరి ఆ ఒక్క రోజు భార్య పట్ల ప్రేమను పుట్టిస్తుంది ఎవరండి? దేవాది దేవుడు పుట్టిస్తున్నాడు. అది మర్చిపోకుండా లేయా మళ్ళా గర్భవతి అయింది. మళ్ళా గర్భవతి అయినప్పుడు మళ్ళా దేవుడితోనే మాట్లాడుతుంది. దేవుడికి ఏం చెప్తుంది తెలుసా అండి? మరి వచనం చదువుదాము. ఆమె మరలా గర్భవతి వై కుమారుని కని నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు. చూసారా, మళ్ళీ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటుంది. అక్కడేమో దేవుడు చూశాడంటుంది, మళ్ళీ రెండో సంతానం అప్పుడు దేవుడు నన్ను విన్నాడు అని చెప్పేసి సీమోనని మరి విన్నాడు నా దేవుడు. అంటే ప్రతిసారి తనకు దేవుడిచ్చిన కుమారులకి మరి పేరేం పెడుతుంది? రూబానని, మరి విన్న దేవుడని, చూచుచున్న దేవుడని, మరి సీమోనని పేరు పెట్టిందండి. మరి 3వ వచనంకి వచ్చిన తర్వాత కూడా మరి ఇక్కడ కూడా ఆశపడిందండి. రెండో కుమారుడు సమయంలో కూడా నా భర్త నన్ను అత్తుకుంటాడు, నా భర్త నా దగ్గరికి వస్తే ఆశపడుతుంది. మరలా దేవుడు మరి తను దీవించి మరలా గర్భఫలం ఇస్తున్నాడు. అంటే నిజం చెప్పాలంటే తన భర్త తన యందు ఆనందించట్లేదు, కానీ తన్ని స్తుతిస్తున్న, తన్ని ఆరాధిస్తున్న, తన వైపు చూస్తున్న దేవాది దేవుడు ఈ బిడ్డను చూసి ఆనందిస్తున్నాడండి. తృణీకరించబడిన ఈ బిడ్డ మరి ఎప్పుడైతే దేవుని వైపు చూస్తుందో దేవుడు తనని చూసి ఆనందిస్తున్నాడు. కాబట్టి మరి ఈ బిడ్డకి మరలా ఆశీర్వాదం ఇస్తున్నాడు. అది కూడా మరి తన సొంతంగా తనకి సొంత సంతానాన్ని, మరి వేరే వాళ్ళ సంతానంగా తన సంతానం అంటే మరి ఆ యాకోబు ద్వారా సంతానం ఇచ్చి గొప్పగా ఆశీర్వదిస్తున్నాడు దేవుడు. మరి 34వ వచనానికి వెళ్ళిపోతే కూడా చూడండి, ఆమె మరలా గర్భవతి అయింది. చూడండి, మరలా గర్భవతి, ఎంత గొప్ప ఆశీర్వాదం. ఈరోజు మరి ఎంతమంది అయితే గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారో వారి కోసం ఒక మాట అండి. ఈరోజు మీ గర్భాలు తెరవబడుతున్నాయి. దేవుడు తొందరలోనే మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తారు. ఈ వాక్యం వింటున్న చెల్లి, అక్క, ఈ సంవత్సరంలో దేవుడు మీకు గర్భఫలం ఇవ్వబోతున్నాడు. నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా మీరు మీ బిడ్డలతో మీరు నిలబడతారు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అవును, మీ మీ ప్రార్థన లేయాని ఎలా చూసి ఉన్నాడో, మరి లేయా అయితే ఇక్కడ ఏ తండ్రిని నాకు గర్భఫలం ఇవ్వని అడగలేదు, కానీ తన భర్త ప్రేమ కోసం మాత్రం ఆశించింది. మరి ఇక్కడ భర్త ప్రేమ అయితే పొందుకోలేకపోతుంది, గర్భఫలం ఇస్తుంది. మరి మీకు కూడా దేవుడు ఖచ్చితంగా ఈరోజు ఈ క్షణం నుండి మీరు ప్రార్థనలో ముందుకు సాగండి. ఖచ్చితంగా దేవుడు మీకు గర్భఫలం ఇవ్వబోతున్నాడు. మరి 34వ అధ్యాయంలోకి వెళ్దాం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొను ఉండును అని చెప్పుకుంటూ మరలా లేవి అని పేరు పెట్టిందండి. ఇక్కడ చూడండి, లేవి అంటే అర్థం ఏంటి తెలుసా అండి? హత్తుకోవడం. నిజం చెప్పాలంటే అక్కడ కూడా దేవుని జ్ఞాపకం చేసుకుందండి. అది ఇక్కడ రాయబడలేదు, కానీ తను జ్ఞాపకం చేసుకుందండి. అది నేను నమ్ముతున్నాను. ఎందుకంటే తన ప్రేమ మనం ఆ వాక్యంలో చూడగలం. తనలో దేవుడి పట్ల ఉన్న కృప మనం చూడగలం. ఇది చూడండి, మళ్ళీ ఆ తర్వాత 4వ సంతానంకి వచ్చింది. 4వ సంతానంకి వచ్చిన తర్వాత మరి అక్కడ ఒక గొప్ప పేరు రాయబడింది. ఆమె మరలా గర్భవతి అయింది. చూడండి, మరలా గర్భవతి కుమారుని కని ఈసారి చూడండి, ఈసారి యెహోవాను స్తుతించదను అనుకొని యూదా అని పేరు పెట్టింది. చూడండి, 3 సంతానములు ఇచ్చిన దేవుణ్ణి గొప్పగా జ్ఞాపకం చేసుకుంటుంది. అంటే నిజం చెప్పాలంటే తృణీకరించబడిన లేయా జీవితము యేసయ్యకి, తండ్రికి, సృష్టికర్త అయిన మన దేవునికి ఇంకా దగ్గర అవుతుంది. ఒక్కొక్క సంతానం దేవుడు బహుమానంగా ఇస్తుంటే తన భర్త తన దగ్గరికి రాకపోయినను, తన భర్త తనని ప్రేమించకపోయినను, తన జీవితంలో తన ఒంటరితనాన్ని భరిస్తున్నను దేవుని ఇంకనూ దగ్గర అవుతుందండి. మన జీవితంలో మనం అలా జీవించగలమా? ఇలా లేయలాగా ఉంటామండి మనం? ఎప్పుడైనా ఏ రోజైనా ఉన్నామా? మనకు ఏ రోజు నిన్నిచ్చిన ఆశీర్వాదం ఈరోజు జ్ఞాపకం ఉండదు, ఈ రోజు వచ్చింది రేపటికి జ్ఞాపకం ఉండదు. అలాంటి జీవితాలు మనం జీవిస్తున్నాం. ఈ రోజే మనకు కావాలి, ఈ రోజు మనకి ఇచ్చాడా అయితే దేవుడు, లేదంటే కానే కాదు. కానీ ఈమె మాత్రము తన జీవితంలో ఏమీ లేక అసలు ఉండవలసింది లేదండి ఆమె దగ్గర. అయినను ఆమె సంతానం బట్టి, ఆమెకి దేవుడిచ్చిన సంతానాన్ని బట్టి దేవుణ్ణే స్తుతిస్తూ ఇక్కడ ఒక మాట అంటుందండి, గొప్ప మాట. ఏంటంటే ఆమె మరలా గర్భవతివై కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించేదననుకొని యూదా అని పేరు పెట్టాను. ఈసారి భర్తను మర్చిపోయిందండి. ఇంకా భర్త రాకపోని, నాకు భర్త ఉండకపోని, తన ఇష్టం ఇంకా, కానీ నేను మాత్రం నా దేవాది దేవుణ్ణి
స్తుతించడం మొదలు పెడతానని చెప్పిందండి. హల్లెలూయా, హల్లెలూయా. యూదా గోత సింహములాగా వచ్చిన యేసయ్య మరి లేయా గర్భము నుండి వచ్చాడండి. మరి మత్తయి సువార్తలో మరి యాకోబు గురించి రాయబడింది, కానీ ఆ జినియాలజీలో లేయా పేరు రాయబడలేదు. ఎందుకు రాయలేదో పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం పరిశుద్ధ గ్రంథంలో రాశాడు. మత్తయిలో రాయలేదు, కానీ ఇక్కడ రాశాడండి. యూదా అని పేరు పెట్టిన యూదా గోత్రపు సింహము నుండి వచ్చిన యేసయ్య నామము ఇక్కడ లియా ద్వారా వచ్చిందండి. లియా పెట్టిందండి యేసయ్యకి ఆ నామము. హల్లెలూయా. ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప ధన్యత మరి లియా కోరుకుందండి. మరి ఈరోజు ముందుకు సాగుతుండగా ఇంకొక మాట చెప్తాను. మరి రేచెల్ ఎవరండి? రేచెల్ మరి యాకోబుకి రెండో భార్య అయి ఉంది. మరి తననే ఎక్కువ ప్రేమిస్తున్నాడు. నిజం చెప్పాలంటే తన కోసమే వచ్చాడు, తన కోసమే పనిచేశాడు, తననే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. నిజం చెప్పాలంటే యాకోబు కూడా మోసగించబడ్డాడు, కానీ భార్యకు చేయాల్సిన పని చేయలేదు. ఒక భర్తగా తనను జీవించలేకపోయాడు. కానీ చూడండి, మనము అధ్యాయంలో ముందుకెళ్ళినప్పుడు మరి రేచెల్కి ఇద్దరు సంతానం, ఒకరు బెంజమిన్, మరి ఒకరు యోసేపు. వీరిద్దరి గురించి ధ్యానిస్తే మరి నేను అదే అధ్యాయంలో మరి ఆ 29వ అధ్యాయము పూర్తిగా ధ్యానించినప్పుడు క్లియర్గా రాయబడింది. రేచెల్ మాటలు చాలా భయంకరంగా ఉంటాయండి. తన మనస్సు, తన ఆలోచన, తన విధానము తన భర్తనే దూషిస్తుంది. ప్రేమ పొందుకుంటుందండి భర్త దగ్గర, అయినా సరే నువ్వు నాకు సంతానం ఇవ్వలేదని భర్తనే దూషిస్తుందండి. నేనేమన్నా దేవుణ్ణా అని చెప్పేసి యాకోబు అంటున్నాడు. కానీ లేయా జీవితం చూడండి, అటు యాకోబుని ఏమంటలేదు, కానీ ఎదురు చూస్తుంది యాకోబు కోసం. ఒకవైపు దేవుణ్ణి స్తుతిస్తుంది, దేవుణ్ణి గణపరుస్తుంది, దేవుని నుండి దూరం కావట్లా. ఇలాంటి జీవితంలోకి మనం వెళ్ళాలండి. మనం అలాంటి జీవితాన్ని జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి రేచెల్ విషయంలో చూస్తే మరి బెంజమిన్ నుండి వచ్చినవాడు సౌల్ అండి. మరి సౌల్ గురించి అయితే మనకు తెలుసు. మరి ఇంకొక వ్యక్తి యోసేపు. మరి యోసేపు అనేవాడు ఆ టైంలో మరి ఆదికాండంలో మరి 50వ వచనం వరకు మనం చదివినప్పుడు తన ద్వారా మరి ఇజ్రాయెల్కి డెలివరెన్స్, అంటే ఇజ్రాయెలైట్స్ అందరికీ డెలివరెన్స్ ఇవ్వడానికి, ఆ సమయంలో కాపాడడానికి, ఆ 12 మంది గోత్రంలో ఉన్న వారిని కాపాడడానికి యోసేపు అనేవాడిని దేవుడు వాడుకున్నాడు. అంతేకాని ఆ తర్వాత యోసేపు గురించి కానీ యోసేపు సంతానం గురించి కానీ ఎక్కడ అంత గొప్పగా రాయబడలేదు. కానీ ఒక్కసారి ఆలోచించండి, లేయా గురించి ఆలోచిస్తే లేయాకి కంప్లీట్గా 7 మంది సంతానం అండి. 6 అబ్బాయిలని ఇచ్చాడు దేవుడు, ఒక అమ్మాయిని కూడా ఇచ్చాడు దేవుడు. ఆ తర్వాత మరి లేవి అనేవారు మరి లేయా నుండి వచ్చినవారు. లేవీలు ఎవరండి? దేవుడి చేత గొప్పగా ఎన్నుకోబడిన యాజకులు, గొప్ప స్వాస్థ్యంగా పిలుస్తున్నాడు. మరి లేవీలకు ఒక మాట, మీరు నాకు స్వాస్థ్యమే ఉన్నారు, నేను మీకు స్వాస్థ్యం ఉన్నాను ఎవరితో చెప్తున్నాడండి? యాజకులైన లేవీలకు చెప్తున్నాడు. అంత గొప్ప సంతానం అండి లేయా నుండి వచ్చిన వారు. అంత మాత్రమే కాదు, మోజెస్, ఆరోన్ వీళ్ళు కూడా మరి లేవి గ్రాల నుండి వచ్చినవారు. ఎంత గొప్ప అదృష్టం అండి ఆ బిడ్డది. అదృష్టం అనే మాట మనం అనొచ్చు అనకూడదో నాకు తెలియదు, కానీ అంత గొప్ప ధన్యత, అంత గొప్ప కృప లేయ పొందుకుందండి. మరి నాలుగో సంతానమైన యూదా గోత్రపు సింహం నుండి మరి సింహంలాగా వచ్చాడండి. యూదా గోత్రం నుండి వచ్చాడు మన యేసు ప్రభు. సమస్తాన్ని మరి యోసేపు అయితే కేవలం ఆ టైంలో రక్షించడానికి, విమోచించడానికి వచ్చాడు. ఆ పాత నిబంధనంలో ఆ టైంలో విమోచించడానికి వచ్చాడు. ఆ కరువు కష్టాల నుండి ఆ సమయంలో విమోచించడానికి వచ్చాడు. కేవలం 12 మంది ఇజ్రాయెలైట్స్ గురించి మరి యోసేపుని వాడుకున్నాడు దేవుడు. కానీ యేసు ప్రభుని మాత్రం ఈ ప్రపంచ మానవాళిని విమోచించడానికి కోరుకున్నాడు. అలాంటి దేవుడైన దేవాది దేవుడిగా దిగి వచ్చిన యేసు ప్రభు యూదా గోత్రం నుండి వచ్చారండి. ఆ పేరు ఎవరు పెట్టారండి? లియా పెట్టింది. అంత గొప్ప ధన్యత పొందిన స్త్రీ అండి లియా. మనం ఎప్పుడు లియా గురించి ఆలోచించాం కదండి, ఎప్పుడు రేచెల్ గురించి ఆలోచిస్తాం. రేచెల్ అనే అసలు లియా అనే పేరు ఎవరు పెట్టుకోరండి, ఎందుకో నాకు తెలియదు. కానీ లియా అనే పేర్లు నా గొప్ప సత్యము ఎంతగా ఉందని నేను ఒకరోజు ధ్యానించినప్పుడు తెలిసిందండి. మరి ఈరోజు మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడని నమ్ముతున్నాను. మరి ఇంకొక మాటలోనికి వెళ్దామండి. మరి లేయా పొందుకున్న ఇంకొక గొప్ప ఆశీర్వాదం ఏంటి తెలుసా అండి? మరి ఆదికాండంలో 49వ అధ్యాయము 31వ వచనం మీరు రాసుకోండి. ఆదికాండము 49వ అధ్యాయము 31వ వచనము. దాంట్లో మరి అక్కడ ఎవరు చనిపోతున్నారంటండి? యాకోబు చనిపోతున్నాడు. యాకోబు చనిపోయినప్పుడు యాకోబు మరి తన కుమారులకు చెప్తున్నాడు, తన 12 మంది పిల్లలకు చెప్తున్నాడు, నేను చనిపోతున్నాను, నేను చనిపోయినప్పుడు
నన్ను ఎక్కడ పాతి పెట్టాలో తెలుసా అని అడుగుతున్నాడు. ఎక్కడా అని చూస్తే అక్కడ ఎక్కడో తెలుసా అండి, అబ్రహాము సారాలని, అవును అబ్రహాం సారాలని ఎలా అయితే భార్యలు భర్తలుగా ఒక దగ్గర పాతి పెట్టబడిన స్థలం అది. మరి ఐజాక్ తన భార్యతో పాతి పెట్టబడిన స్థలమై ఉన్న ఆ ప్లేస్లోనే ఇదిగో నేను గతంలో మరి లియాను అక్కడే పాతి పెట్టాను. మరి లియా ఎక్కడైతే పాతి పెట్టబడిందో అక్కడ నన్ను పాతి పెట్టమని మరి యాకోబు ఇక్కడ చెప్తున్నాడండి తన కుమారులకి. అంటే ఎంత గొప్ప ధన్యత అండి. జీవితాంతం వరకు ఆ బిడ్డ ప్రేమ పొందుకుందో లేదో కానీ యాకోబు మరణించే ముందు ఇదిగో మా భార్య అయిన లేయాని ఎక్కడైతే నేను పాతి పెట్టానో అక్కడికి తీసుకెళ్ళి నన్ను పాతి పెట్టమని మరణంలో ఏకమయ్యారండి. మరణంలో నిజమైన పునరుద్ధానంలో వారిద్దరూ ఏకమైనట్టుగా బైబిల్ చెప్తుంది. చూడండి ఆదికాండం 49:31 చెప్పినట్టుగా మరి చూడండి యాకోబు చెప్పిన మాట, లేయా పక్కన నన్ను పాతి పెట్టండి. చూడండి, అంటే రేచెల్ మొదటి నుండి ప్రేమించబడింది, అంతంలో ఏమైందో మనకు తెలియదు. కానీ లేయా మొదటి నుండి తృణీకరించబడింది. ఎప్పుడైతే దేవాది దేవుణ్ణి కొలిసిందో లేయా యాకోబు ప్రేమను పొందుకుంది అని క్లియర్గా ఈ వాక్యం ద్వారా నెరవేర్చబడుతుంది. ఈరోజు ఎంతమంది అయితే తృణీకరించబడిన వారు ఉన్నారో మనం చేయాల్సిందల్లా ఒకటే, దేవుని వైపు చూద్దాం. ఎలా అయితే లేయా చూసిందో ఆ రీతిగా మనం చూద్దాం. అంతకు మించి మనం ఇంకేం చేయనక్కర్లేదండి. దేవుడే అన్నీ సమకూరుస్తాడు. దేవుని వాక్యం చెప్తుంది, మొదట నా రాజ్యమును నా నీతిని వెతుకుడి, సమస్తను మిమ్మల్ని వెంబడించబడిన. మరి ఆ టైంలో ఈ వాక్యం లేయాకి ఎలా తెలుసో నాకు తెలియదు, కానీ ఆ బిడ్డ తెలియకుండానే అలా చేసిందండి. అన్ని దీవెనలు పొందుకుంది, చివరికి భర్త ప్రేమ కూడా పొందుకుందని వాక్యం చెప్తుంది. అంత గొప్ప తల్లి. మరి ఆమె పేరు మాథ్యూలో రాయబడలేదు, కానీ ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆమె పేరు రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాకండి. చిన్న ప్రార్థనతో మరి ముగించుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవా, మీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాను రాజా. అవును తండ్రి, లేయా వలె ప్రభ మా జీవితాలు తృణీకరించబడి ఉండొచ్చు, ఎంతోమంది చేత ప్రభ మోసపోయి ఉండొచ్చు. కానీ ప్రభ ఈరోజు నిజ దేవుడమైన నీ వైపు చూసిన లేయా వల్ల మేము ఈరోజు చూస్తున్నాం తండ్రి. ఈరోజు మా కష్టాల్లో, బాధల్లో, దుఃఖంలో, ప్రతి విషయంలోనూ ప్రభ అవును ప్రభ నా తండ్రి, మేము మీ వైపు చూసే కృపను మాకు దయచేయమని అడుగుతూ, నీ కొరకు జీవించే కృపను దయచేయమని అడుగుతూ, ప్రతి విషయంలో మీ మేలును పొందే కృపను దయచేయమని అడుగుతూ, నజరేయుడైన యేసు ప్రభు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.